దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జనవరి నెల 22వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కొత్త నిబంధనలోని మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు ప్రభువు వారి నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందర వాక్యాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 5:44. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము, మనము దేవుని కుమారులై ఉండుటకు మనము ఎలా ఉండాలి? మనం దేవుని కుమారులు అని పిలువబడటానికి మన శత్రువులను ప్రేమించాలి. మనల్ని హింసించే వారిని ప్రేమిస్తూ వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. అప్పుడు మనము దేవుని కుమారులై పిలువబడతాము. ఈరోజు ధ్యాన వాక్యము కూడా యేసు ప్రభువు చెప్పిన మాట ప్రేమ గురించి ధ్యానించుకుంటున్నాము. పరిశుద్ధ గ్రంథం అంతా ప్రేమతో నిండుకొని ఉన్నదన్న వాస్తవం మనందరికీ తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమే ఒక ప్రేమ లేఖ. అంతేకాదు, దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అన్న అమృత వాక్యాలు యేసు ప్రభువు కొండ మీద చేసిన ప్రసంగాలలో 2 ముఖ్యమైన ఆజ్ఞలుగా చెప్పాడు దేవుడు, యేసు ప్రభువు వారు. మొదటిది ఏమిటంటే, నీ పూర్ణ హృదయముతోనూ, ఇంక హృదయంలో ఏమాత్రం ఒక్క పాయింట్ కూడా ఇతర భావన ఉండకూడదు. వాక్య ప్రకారం అయితే వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యానుసారంగా మనం ప్రేమించాలంటే మనం మన పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపోలుననేది ముఖ్యమైన ఆజ్ఞ. రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపాలి అన్నది 2వ ఆజ్ఞ అని ప్రభు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉండుట నరునికి ముఖ్యము. ఇక ఇంతకంటే ముఖ్యమైనది లేదు. ఇక ప్రేమ కలిగి ఉండటమే. ప్రేమ కలిగి కానీ ఉంటే ఏ సమస్య లేదు, అసలు ఇక సంపూర్ణంగా ఉంటుంది. ప్రేమ కలిగి కానీ ఉంటే మనము పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయంతో కూడా ప్రేమిస్తాము, ప్రేమ అనేది కానీ ఉంటే. ఎందుకంటే ప్రేమ జీవమునకు, పరలోకానికి ప్రవేశార్హత కలిగిస్తుంది. ప్రేమ అనేది ఎంత గొప్ప మాట! ప్రేమ పరలోకానికి ప్రవేశం, పరలోకానికి ప్రవేశానికి అర్హత కలిగిస్తుందట ఈ ప్రేమ. మరి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రేమ కలిగి ఉంటేనే మనకి పరలోక ప్రవేశం దొరుకుతుంది. మానవునిలో ద్వేషం అనేది ఏమాత్రము ఉండకూడదు, ఎక్కడ కనిపించకూడదు. ద్వేషం దేవునికి వ్యతిరేకమైన ప్రక్రియ. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు ఆయన ప్రేమను మంచివారి మీదను చెడ్డవారి మీదను కురిపిస్తుంది. ఎంత గొప్ప మాట ప్రియ దేవుని బిడ్డలారా! ఆయన ప్రేమ మంచివారి మీదను చెడ్డవారి మీదను. మనము చాలామంది ఏం చేస్తామంటే, మనతో క్లోజ్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మీద, మన బంధువుల మీద మనం ప్రేమ కురిపిస్తాము.
ప్రేమ అనేది దేవుడైతే మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన ప్రేమ వర్షిస్తుందట. మంచివాడు ఆ ప్రేమను పొందుకుంటూ అభివృద్ధి చెందుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చెడ్డవాడేమో తనకి గ్రహింపు లేక ఆ ప్రేమను విస్మరిస్తాడు. దేవుని దీవెనలకు అతను దూరం అయిపోతాడు చెడ్డవాడు. అలాగే మనం కూడా మన తోటి మానవుల ఎడల ప్రేమ కలిగి వారి ఎడల మంచి కార్యములనే చేస్తూ ఉండాలి. క్షమించండి, మంచి కార్యములనే చెయ్యాలి, చేస్తూ ఉండాలి. అదే ప్రేమ కలిగిన మనస్సు అని మనం అంటాము. ప్రేమ అందరి కొరకు ప్రార్థన చేసే త్యాగాన్ని ప్రేమిస్తుంది. ప్రేమ త్యాగం చూపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉన్న మనుషులు ఫలిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా పాటించి ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా ప్రేమించుచు మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, నీ దివ్యమైన వాక్కులను మేము నిత్యం ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచుంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు నాయన. కృపగల తండ్రి, మేము ఎల్లప్పుడూ అందరము ప్రేమ కలిగి జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నిన్ను వేడుకుంటున్నాము తండ్రి. మాలో మేము ప్రతి ఒక్కరము ప్రేమ కలిగిన ఆయన మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యం మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.